దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. అందుకు మోషే భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకు దేవుడు ఏం చేసినని ప్రజలతో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, మహిమా స్వరూపువైన దేవ, ఈ రాత్రి కాలమందు మరొకసారి నీ కుటుంబమైన మేము, నీ బిడ్డలమైన మేము నిన్ను ఆరాధించగల కృపనిచ్చినందుకు స్తోత్ర. వాక్యమును ధ్యానించుచుండగా వాక్యమై ఉన్న మీరే మాతో మాట్లాడమని యేసయ్య పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ కనబడి మాట్లాడుదు ననుటయే ఈ మిషను విశ్వాసం. అందరికీ కనబడి మాట్లాడుదు ననుటయే ఈ మిషను విశ్వాసం. కొందరి బోధలు వేరుగా నుండెను, కొందరి బోధలు వేరుగా నుండెను. అందుకే మాటలాడను నేను, అందుకే మాటలాడను నేను. మనోవిచారము కూడదు, మతలాంపులే కావలెను. దేవుని సన్నిధానములో ఆయన వాక్కు కొరకు ఎదురు చూస్తూ, ఆయన వాక్యాన్ని విని, ఆయన వాక్యాన్ని గైకుని, ఆయన వాక్యానుసారంగా జీవించడానికి సిద్ధపడిన భక్తులారా, దేవుడు మాట్లాడుట ద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదం ప్రభు మనలకు దయచేయునుగాక. ఆమేన్. దేవుని యొక్క 10 ఆజ్ఞలు, దేవుని యొక్క 10 ఆజ్ఞలు, ఇవి దేవుని సన్నిధిలో దేవుడే స్వయముగా మోషే గారికి అందించుట మనం చూస్తూ ఉన్నాం. అలాగునే ఇక్కడ 18 నుంచి ఈ 21 వచనాల వరకు మనం చదివినప్పుడు దేవుడు ప్రజలతో మాట్లాడుతూ ఉంటే వారు వణికిపోతూ ఉన్నారు, భయపడిపోతూ ఉన్నారు. ఎందుకంటే దేవుడే స్వయముగా వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట మనం గమనించాలి. దేవుడు స్వయముగా ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడే దేవుడు ఎవరండి? మన దేవుడు ఎవరు? మాట్లాడే దేవుడు. అబ్రహామును పిలిచిన దేవుడు, యాకోబుతో మాట్లాడిన దేవుడు. అలాగునే దేవుని పిల్లరి కడవరి కాలములో దేవా నాకు కనబడు, నాతో మాట్లాడు, అందరికీ కనబడు, అందరితో మాట్లాడు అని ఈ సూక్ష్మ ప్రార్థన చేసే ప్రతి వ్యక్తికి కూడా దేవుడు కనబడుట, దేవుడు మాట్లాడుట, ఇది గొప్ప అనుభవమై ఉన్నది. ముఖ్యముగా దైవజనుడైన దేవదాసయ్య గారు ఏ మతమును కానీ